యేసునామములో థ్యాంక్ యూ సో మచ్. మరి అమ్మగారికి మరి కూడుకునున్న సంఘంలో ప్రతి ఒక్కరికి, మీ పేరు నాకు తెలియదు, ప్రతి ఒక్కరికి యేసునామములో శుభాభివందనములు. అందరికీ సమాధానం కలుగును గాక. సో వర్తమానంలోనికి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు నా సాక్ష్యం చెప్తాను. నా పేరు మల్లా సత్యనారాయణ. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. నేను పుట్టి పెరిగింది భద్రాచలము. ఇక్కడ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ హైకోర్టులో 6 అన్నదమ్ములం మేము. భద్రాచలంలో డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ఒక రాజరాజేశ్వర గుడి, ఒక సాయిబాబా గుడి, ఇంకా శివాలయం 3 కలిపి ఒక దగ్గరే ఉంటాయి. ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించినటువంటి ప్రధానమైన 4 కుటుంబాల్లో నా కుటుంబం ఒకటి. దేవుని మహాకృపను బట్టి మాత్రం నేను ఒక్కడే రక్షించబడ్డాను. ఆయన సాక్షిగా ఇక్కడ మీ ముందు నిలవబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏదో పెద్ద బోధకున్నో లేకపోతే సేవకున్నో కాదు. దేవుని కృపను బట్టి మాత్రమే, ఆయన ఇచ్చిన అర్హతను బట్టి మాత్రమే నిలవబడి దేవుని గురించి 4 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాము? ఏ దినాల్లో ఉన్నాం? మనం అంత్య దినాల్లో ఉన్నాము. ఒక క్రైస్తవుని యొక్క జీవిత పరమార్థము, మన నిరీక్షణ, మన ఆశ, మన కోరిక ఏంటి అసలు? మన కోరిక, మన నిరీక్షణ ఎవరి కోసము? ఈ భక్తి, ఈ విశ్వాసము, ఈ ఆరాధనలు, ఈ స్తోత్రాలు, ఈ స్తుతులు, ఈ కూటములు, ఈ కూడికలు, ఈ భక్తి, ఇదంతా ఎవరి కొరకు అసలు? దేని కొరకు? దేని కొరకు చెప్పండి? మనమందరము కూడా రాకడ కొరకు సిద్ధపడాలి. రేపొద్దుట యేసయ్య రాబోతున్నాడు. ఆయనకి ఎదురుగా మనమే కొనిపోబడాలి. సంఘం దాని కొరకే కదా ఇదంతా. సో రాకడను గూర్చినటువంటి వర్తమానం ఏంటి? ప్రభు ఏం మాటలు పలుకుతూ ఉన్నాడు బైబిల్లో? లేఖనాలు ఏంటి? లేఖనాలు ఏం చెప్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఒకసారి ప్రకటన గ్రంథము తీయండి, 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఇప్పుడు మనకి ఈ వర్తమానం చాలా అవసరం. ఎందుకంటే మన నిరీక్షణ మొత్తం దేని కొరకు? ఇప్పుడు పరీక్షల్లో మనం బాగా చదివి సంవత్సరం అంతంలో ఒక పరీక్ష రాస్తాం మనం. ఆ ఒక్క పరీక్ష ఎంతసేపు ఉంటుంది? అది రోజులు ఉంటుందా, నెలలు ఉంటుందా, సంవత్సరాలు ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఆ పరీక్ష? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 10వ తరగతి ఒక స్టూడెంట్ ఉన్నాడు, 10th క్లాస్. సంవత్సరం మొత్తం రోజు పాఠాలు నేర్చుకొని ఎగ్జామ్ ఎంతసేపు రాసి వస్తాడు? 2.5 అవర్స్. 2.5 అవర్స్ పరీక్ష కోసము సంవత్సరం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అలాగే మనము నిత్యరాజ్యానికి చేరాలి అంటే, క్రీస్తు 2వ రాకడలో ఆయనను మనము ఎదురుగా మనం నిలవబడాలంటే మనకేం కావాలి అసలు? మనకేం అవసరం? ఆ ధన్యత ఏంటి? ఆ యోగ్యత ఏంటి? ఆ అర్హత ఏంటి అసలు? తీయండి 1:6 ప్రకటన. కొంచెం పర్లేదు. మనలను ప్రేమించుచు, నెంబర్ 1, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. నెక్స్ట్ 7, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను చేశాను. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. చాలమ్మ. పైనే ఉంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుంచి మనల్ని రక్షించిన దేవునికి మహిమంట. 2వదిగా ఆయన మనందరినీ తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాచక సమూహముగా చేశారంట. 3వదిగా చెప్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడంట? మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి సంగమా. చిన్న మంద. మీరందరూ ఎవరు? చిన్న మంద. దేవునికి ఇష్టం ఈ మంద అంటేనే. నశించిపోయే వేలాది గొర్రెలు ఆయనకు వద్దు.
రక్షించబడే గొర్రెలంటే ఆయనకి చాలా ఇష్టం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన మెగారుడై వచ్చుచూ ఉన్నాడు. ఇదే రెండో రాకడ. రెండవ రాకడ ఒకటే, కానీ 2 దశలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? 2 దశలుగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు ఆయనను చూచు. ఈ రాకడ గురించి కదా ఇప్పుడు నేను మీతో మాట్లాడేది. ఒకసారి తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 చూడండి. ఈ రాకడను గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతు. 16 4:16. పరలోకము నుండి ప్రభు దిగి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, తర్వాత ఆ మీదట సజీవులమైయుండు వానితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే రాకడ. 2 దశల్లో, ఒకటి బహిరంగ రాకడ, రెండవది రహస్య రాకడ. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటో తెలుసు, ఇది రహస్య రాకడ. ఆయనని ప్రతి నేత్రము చూస్తుంది, ఆయన్ని పొడిచిన వారు సైతం ఆయన్ని చూస్తారు. అదే రాకడ అంటే బహిరంగంగా వస్తాడు. ఇప్పుడు మనకు ఆ రాకడ గురించి కాదు, మనకు కావాల్సింది రెప్ప పాటులో సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు రెప్ప పాటులో 1 సెకండ్ కాలంలో సంఘం ఎత్తబడుతుంది పైకి. రెండవ రాకడలో ఎత్తబడి ఆయన ఎదుర్కొంటది. ఎదుర్కొన్నప్పుడు ఆయన ముందు నిలవబడుతుంది సంఘం. ఈ యొక్క రహస్య రాకడికి, ఈ యొక్క బహిరంగ రాకడికి మధ్యలో 7 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. అర్థమవుతుందా? మధ్యాకాశానికి వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత సంఘం ఆయన ఎదుర్కొంటుంది. సంఘం భూమి మీద ఉండదు. ఎక్కడుంటుంది సంఘం? మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువుతో, మన రక్షకునితో ఉంటుంది. అప్పుడు 7 సంవత్సరాల కింద ఏం జరుగుతుంది? 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది. ఇంకొక 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలం ఉంటుంది. ఈ శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదు. సంఘం మధ్యాకాశంలో ఎత్తబడి ఉంటుంది. ఇది రెండవ రాకడ కోసం మనం ఎదురు చూడాల్సింది. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది, ఎవరికి తెలియదు. ఎలా ఉంటుందో తెలుసా రెండవ రాకడ? ఫర్ ఎగ్జాంపుల్కి, ఒక స్త్రీ గర్భంతో ఉందనుకుందాం. ఆ స్త్రీలో ఏమైనా పాపం ఉందనుకో, ఆ గర్భంలో ఉన్న శిశువు గర్భాన్ని చీల్చుకొని పైకి వెళ్ళిపోతుంది. ఆ పాపం ఉన్న స్త్రీ భూమి మీద ఉండిపోతుంది. ఆ రకంగా ఉంటుంది రాకడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. బస్సులో ఒక 50 మంది ఉన్నారు. 50 మంది పాపులు అనుకోండి, డ్రైవర్ ఒక్కడే పరిశుద్ధుడు అనుకోండి, డ్రైవర్ వెళ్ళిపోతాడు, 50 మంది బస్సులో ఉండిపోతారు. అలా వెళ్ళిపోతారు. వెళ్ళి రెప్ప పాటులో జరుగుతుంది ఇదంతా కూడా. ఎలా జరుగుద్ది? నువ్వు కన్ను మూసి తెరిచేలోపు జరుగుద్ది. సో సంఘం దేని కొరకు చూడాలి? బహిరంగ రాకడ కొరక, లేదా రహస్య రాకడ కొరక? ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు? చెప్పేది అదే, రహస్య రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. మళ్ళీ చదువుమా ఒక్కసారి ఆ లేఖనాన్ని. మొదటగా క్రీస్తునందున్న వారు లెగుస్తారట, మృతులైన వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొంటూ, ఆయన వాక్యాను ప్రకారంగా జీవిస్తూ మృతులైన వారి యొక్క ఆత్మలు లేపబడతాయి మొదట రెండవ రాకడలో. ఆ తర్వాత సజీవులమై, ఎంత చక్కటి పదం అండి అది. సజీవులు అంటే ఎవరు? సంఘం, చర్చ్. అది అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. సజీవులమైన మనము అలా ఎత్తబడిపోతాము. ఇప్పుడు ఈ రాకడ కొరకు మనమందరం నిరీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఈ రాకడ కొరకు దేవుడు తన పిల్లలని, తన విశ్వాసులని, తన సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తాడు? అసలు రెండవ రాకడలో ఆయన వచ్చిన తర్వాత మనమందరము దేవునికి రాజ్యంగా, యాచక సమూహంగా తయారవుతూ ఉన్నాం. మనము ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. తన రక్తముతో మనల్ని కడగాలి. తర్వాత మనల్ని అందరినీ తండ్రికి ఒక రాజ్యంగా, ఒక విశ్వాసి దేవునికి రాజ్యంగా మారాలి అంటే 2 కార్యాలు జరగాలి. మొట్టమొదటిగా ఏంటి? యేసయ్య రక్తం చేత మనము కడగబడాలి. రెండవదిగా ఏంటి?
తండ్రి అయిన దేవునికి మనమందరం ఒక రాజ్యముగా, యాచక సమూహముగా ఏర్పాటు చేయబడాలి. ఈ 2 కార్యాలు విశ్వాస జీవితంలో జరగవలసిందే. ఈ 2 కార్యాలు జరగలేదు అంటే ఆ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతాడు? మొదటగా ఆయన రక్తం చేత మనం కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తం చేత కడగబడిన వారు ఎవరైతున్నారో వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కాదు, అనర్హులు, అయోగ్యులు. ఎవరైతే, ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి మనము, మొదటగా ఒక విశ్వాసి లేదా సంఘము, చర్చి తండ్రి అని దేవుని రాజ్యంలో చేరాలి అంటే, నిత్య జీవానికి చేరాలి అంటే కావలసినటువంటిది ముఖ్యంగా యోగ్యత ఏంటో తెలుసా మీకు? మనం చేస్తూ ఉన్నాము. నేను మిమ్మల్ని బలపరచడం కొరకు ఈ రోజున కొన్ని ఆత్మీయ విషయాలను చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినాలి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవునికి రాజ్యంగా ఒక విశ్వాసి, ఒక చర్చి, ఒక సంఘం మారాలి అంటే దేవునికి ఒక రాజ్యంగా, యాచక సమూహంగా చేయబడాలి. ఇంతగా యాచక సమూహంగా ఎలా తయారవ్వాలి మనము? యాచక సమూహము అంటే ఏంటి అసలు? యాచకత్వం అంటే ఏంటి? పరలోకంలో మనం యాచకత్వం చేయడానికి వెళ్ళాలట రేపు పొద్దుట, అదే నిత్య జీవనంలో చేయాల్సిన పని. దాన్ని ఇక్కడ ఏం చేయాలట మనము? తండ్రి అయిన దేవునికి రాజ్యంగా మారాలి అంటే ముందు యేసుక్రీస్తు ప్రభువుకు ఒక రాజ్యముగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తీయండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం తీయండి. యెషయా గారు ప్రవచించారు ఈ ప్రవచనాన్ని. రాకడను గూర్చి ప్రవచించబడినటువంటి ప్రవచన వాణి ఇది. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచూ ఉండగా ప్రభువుకు యెహోవా. ఇంకొకటి ఆగమ్మ, యేసుక్రీస్తు ప్రభువుకి యెహోవా అని పేరు కూడా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. యెహోవా అని పేరు తండ్రికి ఉన్నది, యెహోవా అని పేరు కుమారుడికి కూడా ఉన్నది బైబిల్ ప్రకారము. తన బాహువే తన పక్షముగా ఏలుతూ ఉండగా ప్రభు అయిన యెహోవా తానే ఎలా వస్తున్నాడు? శక్తి సంపన్నుడై మహిమతో వస్తూ ఉన్నాడు, ప్రభావముతో వస్తూ ఉన్నాడు. మొదటి రాకలు ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కానీ రెండవ రాకలు అలా వస్తూ ఉన్నాడా? మహిమ ప్రభావాలతో, ప్రధాన దూత శబ్దముతో, బూర శబ్దముతో, సకల పరిశుద్ధుల గుంపుతో వస్తూ ఉన్నాడు. వస్తా వస్తా ఫస్ట్ బ్రేక్ ఎక్కడేస్తాడో తెలుసా? పరదైసులో. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ క్రీస్తులో ఉండి చనిపోయిన సకల పరిశుద్ధుల గుంపు, సకల నీతిమంతుల గుంపు, ఆ ఆత్మలు పరదైసులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అక్కడ బ్రేక్ వేస్తాడు. వేసి ఆ ఆత్మలన్నింటినీ అంటబెట్టుకుంటాడు. వచ్చి మధ్యాకాశంలో ఆగుతాడు. అప్పుడు ఇందాక చెప్పాను, చదివాం కదా మనము, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అంటే ఆ గుంపు అదే, ఆత్మల గుంపుని తీసుకొని వచ్చి మధ్యాకాశంలో ఆగితే అప్పుడు సంఘము ఆయన ఎదుర్కొంటది. ఆ గుంపు ఈ గుంపు కలుస్తుంది. 7 సంవత్సరాలు ఆయనతో విందు ఉంటుంది అక్కడ. మనకి అర్థమవుతుందా? సో ముందు దేవునికి రాజ్యంగా అవ్వాలి అంటే యేసుక్రీస్తుకు రాజ్యం కావాలి. ఈ లేఖనం ప్రకారం చదువు తల్లి. చాలు. ఆయన బాహువే ఆయన పక్షంగా ఏలుతూ ఉండగా. ఏలడం అంటే ఏంటి? ఉందా అక్కడ? ఏలుతూ ఉండగానుందా? ఆగమ్మ, చాలా. అక్కడ ఏలడము అంటే ఏంటి? ఇప్పుడు మనల్ని ఏలుతున్నారు, ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి భూమి మీద. మనల్ని ఏలేది ఎవరు? ఇప్పుడు ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ఈ లోక సంబంధమైన ప్రభుత్వాల్లో మనం లేలేదు ఏంటి? సెంట్రల్లో అయితే బీజేపీ వెళ్తుంది, స్టేట్లో అయితే కాంగ్రెస్ వెళ్తుంది, అంతేనా? అంటే ఏలడం అంటే ప్రభుత్వం చేయటం, ఏలడం అంటే పరిపాలన జరిగించటం. ఇది లోక సంబంధమైనది. ఇప్పుడు పరలోక సంబంధం విషయానికి వస్తే తన బాహువే తన పక్షముగా ఏలుతూ ఉండగా అంటే ఇప్పుడు మనం లేలేదు ఎవరు? తన బాహువే. యెషయా గ్రంథంలో 53లో మొట్టమొదటి మాట ఉంటుంది, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ఉంటుంది అక్కడ. యెహోవా బాహు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ఒక బాహు అంటే ఏంటంటే బలము, భుజబలము. మనం అంటాం కదా నా కుడి భుజం అని. అలాగా
తండ్రి అని దేవుని పక్షాన ప్రతి ఒక్క కార్యాన్ని జరిగించేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు అదే ఇక్కడ తన బాహువే అంటే తండ్రి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ బాహు ఏలుతూ ఉండగా, ఇప్పుడు సంఘాలను ఏలేది ఎవరు? ప్రభుత్వ లోక సంబంధమైన బీజేపీయా, కాంగ్రెసా? సంఘాన్ని, చర్చిని ఏలేది ఎవరు? చర్చిని వేలేది ఎవరు? ఇప్పుడు చర్చి మీద ప్రభుత్వం చేసేది ఎవరు? చర్చి మీద పరిపాలన చేసేది ఎవరు? పొలిటికల్ పార్టీసా, పొలిటికల్ లీడర్సా? అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథంలో, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ ఆత్మీయ విషయాలు. ఇప్పుడు సంఘము శరీరం అయితే శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఏ సంఘానికైతే యేసుక్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నాడో ఆయన పరిపాలించేది ఎవరిని? సంఘాన్ని పరిపాలించేది ఎవరిప్పుడు? సంఘం మీద ప్రభుత్వం చేసేది ఎవరిప్పుడు? యేసయ్యే. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దాని అర్థము. తన బాహువే తన పక్షముగా ఏలుచూ ఉండగా. అంటేనంట మనల్నందరినీ ఇప్పుడు ఏలేది ఎవరంటే మన ప్రభువే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు పరిపాలనలో ఉన్నారో, ఇక్కడ పరిపాలన అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నాడు, ఈయన కాపరి, అర్థమవుతుందా? ఈ సేవకుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు? తన సొంత జ్ఞానంతోట, తన సొంత శక్తి సామర్థ్యాలతోట, లేదా తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులతోట, ధనంతోట, డబ్బుతోట మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు? సంఘాన్ని చెప్పండి. అనుదినము వాక్యము చేత. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇప్పుడు మిమ్మల్ని పరిపాలించేది ఎవరు? వాక్యము, వర్తమానము. దానిని బట్టి మీరు మీ క్రియలను ఏం చేసుకుంటున్నారు? వాక్యానుసారంగా బ్రతుకుతూ మార్చుకుంటూ ఉన్నారు. లోకానుసారమైన జీవితంలో నుంచి ఆత్మానుసారమైన జీవితంలోనికి తెచ్చేది ఎవరంటే వాక్యము. ఆ వాక్యాన్ని అందించేది సేవకుడైతే ఇప్పుడు మిమ్మల్ని పరిపాలించేది ఎవరు చెప్పాలా? ఎవరు? క్రీస్తే మిమ్మల్ని పరిపాలించేది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరి మీద పరిపాలన చేస్తున్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఎవరి మీద ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాడో వారందరూ ఎవరు ఇప్పుడు చెప్పాలి? ఎవరు? దేవుని రాజ్యము, దేవునికి యాచక సమూహమై ఉన్నారు. అదే అక్కడ రాయబడింది. తండ్రి అయిన దేవునికి కుమారుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు భూమి మీద ఒక రాజ్యాన్ని. ఆ రాజ్యం ఎవరిదంటే యేసు రాజ్యము. ఈ యేసు రాజ్యాన్ని ఆయన రెండవ రాకల్లో వచ్చి ఈ రాజ్యాన్ని మొత్తం తీసుకెళ్లి తండ్రి ముందు పెడుతున్నాడంట. రేపొద్దుట రెండవ రాకల్లో ఎత్తుకెళ్ళిపోయి కొనిపోతాడట మనల్ని. ఆల్రెడీ తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తన అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన శిలువ రక్తంతో మనల్ని కొన్నాడు. పంచగాయాల సాక్షిగా మనల్ని కన్నాడు. ఇప్పుడు వచ్చి రెండో రకంలో కొనిపోతాడు. కొనిపోయి ఎక్కడ పెడతాడు? నిత్య జీవంలో. నరకంలా కాదు, నరకం నుంచి నిన్ను తప్పించి తన రక్తం చేత నిన్ను కడిగి, తన ఆత్మ చేత నిన్ను నింపి, తన వాక్యం చేత నీకు ఉదక స్నానం చేయించి, తన పునరుత్థాన శక్తి చేత నిన్ను నన్ను అభిషేకించి తండ్రి అయిన దేవునికి నిన్ను ఒక రాజ్యముగా, అంటే తండ్రి అయిన దేవునికి రాజ్యంగా మనం మారాలి అంటే ముందు కుమారుడికి ఒక రాజ్యం అవ్వాలంట భూమి మీద. ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి తన బాహువే తన పక్షముగా ఏలుతూ ఉండగా సంఘాన్ని ఏలేది ఇప్పుడు అదే. ఆ వాక్యమే. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ దేవుడు మనల్ని అంటే సంఘాన్ని, చర్చిని, విశ్వాసుల్ని ఎలా సిద్ధపరుస్తాడు? తండ్రికి రాజ్యం చేస్తాడుగా, మరి చేస్తాడా లేదా? ఎలాగా? ఇలా ఉంటే వెళ్తామా? ఇలా ఉంటే వెళ్ళిపోతామా? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? రక్త మాంసములతో ఉన్నాం మనము. రక్త మాంసములతో ఉన్న వారికి పరలోకం లేదు వాక్యం ప్రకారం. ఉందా? లేదు. మనం మారాలి అంటే ఆయన దగ్గర ఒక చక్కటి ప్రణాళిక ఉంది. ఇప్పుడు వస్తున్నాం సబ్జెక్ట్లోకి. ఇప్పుడు దాకా మీకు ఉపోద్ఘాతం చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి నిర్గమకాండం తీయండి, 13వ అధ్యాయం చూడండి, 17వ వచనం తీయండి. దేవుడు తన పిల్లల్ని ఎలా నడిపిస్తాడో మనకు ఒక మాదిరి ఉంది ఆల్రెడీ.
ఉమ్, ప్రజలను పోనీయగా ఉమ్, దేవుడు ఉమ్, ఈ ప్రజలు ముఖం చూసినప్పుడు ఉమ్, వారు పశ్చాత్తాపపడి ఉమ్, ఐగుప్తు తిరుగుదురేమో ఉమ్. అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. చాలా జాగ్రత్తగా చదవండి దాన్ని. ఫిలిష్తీయుల మార్గము సమీపంగా ఉన్నా కూడా దేవుడు వారిని ఆ మార్గములో నడిపించలేదు. ఆ, అయితే దేవుడు ఉమ్, ప్రజలను ఉమ్, చుట్టూ దారియకు ఉమ్, ఎర్ర సముద్రపు ఉమ్. అరణ్య మార్గమున నడిపించాడు. ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో నుంచి తిప్పుకుంటూ తీసుకొచ్చాడు. ఇటు తిరగండి. యాక్చువల్గా 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా ఉన్నారు. ఇది బైబిల్ చెప్తోంది. ఇలాగ బానిసలుగా బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్న తన పిల్లల్ని తానే దిగొచ్చాడు. వారి మూలుగులను ప్రార్థనగా అంగీకరించి తానే దిగివచ్చి వాళ్ళందరినీ తోడుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? లోకానికి బానిసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క తన పిల్లలను దేవుడే విడిపించుకొని బానిసత్వంలోంచి పరమ కానానికి, పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి తీసుకెళ్తానికి వచ్చాడు. బయలుదేరారు, ప్రయాణం మార్గం బయలుదేరినప్పుడట ఇక్కడ కానాను దేనికి సాదృశ్యము అంటే పరలోకానికి. గుర్తుపెట్టుకోండి, ఇది పాత నిబంధనలో మొత్తం మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రజలను చూసి మనందరం కూడా ఇక్కడ లోకములో నుంచి విడిపించుకొని, అంటే ఐగుప్తుల నుంచి వాగ్దాన భూమి అంటే కానాను అంటే పరలోకం, అది దానికి సాదృశ్యం, అది దానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఈ మార్గంలో అట షార్ట్ కట్ రూట్ ఉందట ఒకటి. ఫిలిష్తీయుల దేశం నుంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు, 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఆ రూట్లో తీసుకెళ్ళలేదు వీళ్ళని. ఎంత క్లియర్గా ఉంది వాక్యము. సమీపంగా ఉందట ఫిలిష్తీయుల దేశం, కానీ తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే కారణం కూడా అక్కడే ఉంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వందల్లో వేలల్లో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఇజ్రాయేలీ లక్షల్లో ఉన్నారు. ఈ లక్షల్లో ఉన్న జనాలను ఎమ్మడి పెట్టుకొని ఆ ఫిలిష్తీయుల దేశం నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన ఇంట్లో జ్వరబడి ఒక 40 మంది వచ్చేస్తే మనం ఊరుకుంటామా? అట్లాగా ఆ టైంలో ఫిలిష్తీయుల దేశం నుంచి ఈ ఇజ్రాయేలీలు, ఈ లక్షల్లో సంఖ్యలో ఉన్న బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు తీసుకొని వస్తే అక్కడ వారు యుద్ధం చేస్తారేమో. ఒకవేళ వాళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు ఏమవుతారు? తిరిగి అమ్మటే మళ్ళీ ఐగుప్తుకి పారిపోతారట తిరిగి. ఆ విషయం దేవుడికి ముందే తెలుసు. అందుకనే షార్ట్ కట్ రూట్ వాడకుండా తిప్పుతూ ఎన్ని సంవత్సరాలు, చాలా నేర్చుకోవాలి గుణపాఠాలు ఇందులోంచి. మనం 40 సంవత్సరాలు తిప్పాడు వీళ్ళని. 40 రోజులు కూడా పట్టని యాత్రను 40 సంవత్సరాలు చేయించాడు. పిచ్చోడా ఏంటి దేవుడు? పిచ్చోడా? ఎందుకు తిప్పాడు 40 సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గి విసిగి వేసారి రోధిస్తూ ఉన్నారు, బాధల్లో ఉన్నారు వీళ్ళు. ఆ బాధల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఫిలిష్తీయుల దేశం మీద పెడితే వాళ్ళ దండయాత్రకు వీళ్ళు పిరుకోలు పారిపోతారు తిరిగి. కానీ దేవుని చిత్తం, సంకల్పం, ప్రణాళిక ఏంటి? పాలు తేనెలు ప్రవహించి కణానికి చేర్చాలి. ఎందుకంటే మాట ఇచ్చినవాడు, మాట తప్పనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుణ్ణి కలుగున్నాం మనము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తెలిసిన దేవుడట వాళ్ళని ఆ మార్గంలో తిప్పలే. ఎందుకు అంటే ఈ 40 సంవత్సరాలు ఏం జరగాలి తెలుసు? ఇక్కడ మానవ స్వభావాలు బయటికి రావాలి. మానవ స్వభావాలు అంటే ఏంటి? దేవుని లోకాన్ని గుట్టుకెళ్తావా? పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన భూమికి, కానానికి నువ్వు ఉట్టిగా చేరిపోతావా? 40 రోజుల్లో చేరిపోతావా నువ్వు? నో. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక స్వభావములోనికి తీసుకొని రావాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్కూల్కి వెళ్ళాలంటే నువ్వు ఎలా వెళ్తావు? రోజు మీ పిల్లల్ని ఎలా పంపిస్తున్నారు స్కూల్లోకి? ఒక లోక సంబంధమైన పడేది, లేదా జాబ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలా వెళ్తారు? వాళ్ళకంటే ఒక కోడ్ ఉంటుంది, వాళ్ళు స్వీప్ చేయాలి కార్డ్ని. లేదా స్కూల్కి వెళ్తే టై, బెల్ట్, బ్యాడ్జ్, యూనిఫామ్ పెట్టుకోవాలా. కనీసం ఒక యూనిఫామ్ బెల్ట్ లేకపోయినా కూడా రానివాడు, సెక్యూరిటీ గేట్ దగ్గరే ఆపేస్తాడు. మరి పరలోకానికి చేరాలంటే ఎట్లాగా? ఇలా వెళ్ళిపోతామా? కుదరదు. అందుకనే దేవుడు ఈ 40 సంవత్సరాలు వీళ్ళని ఏం చేశాడంటే ఈ మానవ స్వభావాలు మొత్తం బయటికి లాగాల. కొవ్వు, ఖగరము, భక్తిహీనత, అవిశ్వాసము, అవిధేయత,
పాపపు పాపిష్టి స్వభావము, పాపపు తలంపులు, క్రియా పాపము, జన్మ పాపము, పాపపు స్వభావాన్ని తీసేయాలి ఆయన. మామూలుగా తీయటం అవుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఐరన్ రాడ్ ఒకటి ఉంది, దానికి చెదలు పట్టాయి, బాగా రస్ట్ పట్టింది. ఏం చేస్తావు? దాన్ని తీసి ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? వాటర్తో శుభ్రం చేయాలి. దానికంటే ముందు ఏం చేయాలి? దాన్ని ఫస్ట్ పట్టా కొడితే మొత్తం పట్టి కొట్టాడు 40 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అవిశ్వాసము, అవిధేయత, భక్తిహీనత, పాపము, కొవ్వు, ఒంట్లో ఉన్న తగరము మొత్తం ఏమయ్యాయి? ఎంతమంది చేరారు? బయలుదేరింది లక్షల మంది, చేరింది ఇప్పుడు యేసై వస్తున్నాడు. ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నా మీకు? సర్వ సత్యములోనికి మీరు రావాలి. పూట దేవునికి మహిమ కలుగును గాక. సత్యం ఒక్కటి సరిపోదు, సర్వ సత్యములోనికి నడిచిన వాడే పరలోకానికి చేరడానికి అర్హుడు. ఇప్పుడు మనము కీర్తన 51 ప్రకారం ఏంటంటే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. దేవా, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు దేవా అంటే ఉన్నాడు కీర్తనకారుడు. దాని అర్థం ఏంటి? మానవులో జన్మ పాపం ఉన్నదా? నెవర్. జన్మలో పాపం లేదండి, కర్మ పాపం ఉన్నది మానవుల్లో. ఏముంది? జన్మ పాపం ఉందంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు కరెక్ట్గానే సృజించాడు మనల్ని తన స్వహస్తాలతో, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు నేలమంటితో సృజించి మనకి తన నాసికారంధ్రంలో మనకి జీవవాయువు ఊదాడు. మనం కరెక్ట్గానే నిర్మించబడ్డాము. కానీ ఈ పాపపు స్వభావం ఏమైంది? మనల్ని పాపం చేసింది. మనిషి పాపము చేయటం వల్ల పాపపు స్వభావం ఉంది కాబట్టి పాపం చేశాడు. తేడా తెలిసింది ఇప్పుడు? మనలో ఏముంది? పాపపు స్వభావము, క్రియాపాపం ఉన్నది. ఈ క్రియాపాపం ఉన్నది కాబట్టి మనము అర్హులము కాదు. దేవుడు ఏం చేయాలంటే దీన్ని తీయాలి. ఎందుకంటే అది ఏ లోకము? పరిశుద్ధ లోకము. పరిశుద్ధ లోకానికి పాపములో ఉన్న మనం వెళ్ళగలుగుతామా? లేం. కాబట్టి 40 సంవత్సరాలు తిప్పాడు. ఇక్కడ తిప్పి 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 పరీక్షిస్తూ ప్రశ్నిస్తూ ఎలా చేసుకొచ్చాడు వాళ్ళని? దీనులుగా. యెహెజ్కేలులో 36:26లో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఆయన ఒక రూపంలోకి మనల్ని తేవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ రూపమో తెలుసా? మొట్టమొదట ఆదామును ఎలా సృష్టించుకున్నాడు? మహిమలో. ఆదాం పాపం చేయకముందు ఎలా ఉన్నాడు? మరలా మనం ఆ స్వభావంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాడండి దేవుడు. ఎందుకంటే మనిషి పాపములో పడి తన స్వభావాన్ని కోల్పోయాడు, పాపపు స్వభావంలోనికి వచ్చేశాడు. మనిషి పాపం చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు, దుష్టత్వంలో పడిపోయాడు. మనిషి దేవుడు తన రూపాన్ని, తన స్వరూపాన్ని ఇస్తే పాడు చేసుకున్నాడు. ఇప్పుడున్న రూపం ఎవరిది? ఇప్పుడు పోగొట్టుకున్నాము. వాళ్ళ చుట్టూ మహిమ ఉండేది, అవాదం చుట్టూ. ఇవాళ ఆ మహిమను కోల్పోయారు వాళ్ళు. ఎందుకు? పాపం చేశారు వాళ్ళు. మనం కూడా అంతే. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. తీసేయాలి కాబట్టి ఆ యొక్క క్రియా పాపాన్ని, అంటే పాపపు స్వభావాన్ని తీయాలి ఆయన. అదంత ఈజీ కాదు. మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని స్తోత్రాలు స్తుతులు పలికినా, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేయాలని మాత్రమే చెప్తున్నాను, తగ్గించాలని కాదు, బాధ పెట్టాలని, అంతకంటే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని చిత్తం అండి అది. దేవుని సంకల్పం ఏంటి తెలుసా? మీరందరూ పరిశుద్ధులు అవ్వాలి, మీరందరూ పవిత్రులు అవ్వాలి. అప్పుడు ఆయన మన కోసం ఏర్పాటు చేసిన రాజ్యానికి మనము అర్హులం అవుతాము. అది జరగాలి అంటే ఏమవ్వాలంటే క్రీస్తు రక్తం చేత కడగబడాలంట మనము. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు చేత రాజ్యంగా ముద్రించబడాలంటే మనం ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ రాజ్యాన్ని తండ్రి ముందు పెడతాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దేవుని రాజ్యం వస్తుందా? పైనుంచి చెప్పాలి. దేవుని రాజ్యం వస్తుందా? దేవుని రాజ్యం పైనుంచి రాదండి.
దేవుని రాజ్యం కింద నుంచి ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తబడి మూడో ఆకాశంలో కుమారుడైన యేసుక్రీస్తు చేర్చబడుతుంది. అప్పుడు నూతన యెరూషలేం పట్టణం దిగొస్తుంటే ఆ పట్టణంలో ప్రవేశిస్తాం మనం. అప్పుడు ఆ పట్టణం మొత్తం కూడా రాజ్యము. దేవుని రాజ్యం అంటే పైనుంచి కిందకి దిగొచ్చేది కాదు, కింద నుంచి పైకి వెళ్తాం మనము. యేసయ్యకి రాజ్యంగా చేయబడి సంఘం ఎత్తబడి మనమే రాజ్యంగా కూర్చబడి వెళ్తామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 40 సంవత్సరాలు ఎందుకు తిప్పించాడంటే ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కూడా అంతే. వాక్యోదక స్నానము అని రాయబడి ఉంటుంది లేఖనములో. పౌలు అంటాడు ఉదక స్నానము అంటే ఉదక స్నానం. మళ్ళీ ఇంకొక మాట ఉంటుంది, ఆత్మ పానము ఆత్మ స్నానము, రెండు ఉన్నాయా? పత్రికల్లో పౌలు భక్తుడు రాశాడు, ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మ పానము అంటే లోనకి వెళ్ళిపోద్ది, ఆత్మ స్నానం అంటే బాప్తిసం, ఆత్మ పానం అంటే మన లోనకి అంతరంగ పురుషుడు కూడా మారిపోయి పాపపు స్వభావం కొట్టివేయబడుతుంది. తీయండి యెహెజ్కేలు 36:26. ఇదే ఇక్కడ దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో ఈ స్వభావంలోనికి మనం అందరం రావాలి. ఇప్పుడున్న హృదయాలు సరిపోవు, నూతన హృదయం కావాలి మనకి. చదవండి అమ్మా. ఇప్పుడున్న స్వభావం సరిపోదు, ఇంకో స్వభావం, హృదయం కొత్తది కావాలి. స్వభావము పాత పాపపు స్వభావం కొట్టివేయబడి దైవికమైనటువంటి స్వభావంలోనికి రావాలి. దేంట్లోకి? దైవికమైన స్వభావం. మామూలు స్వభావం కాదు ఇది. ఇది లోక సంబంధమైన స్వభావం కాదు, ఇది శరీర సంబంధమైన స్వభావం కాదు, ఇది ప్రకృతి సంబంధమైన స్వభావం అంతకంటే కాదు. ఇది ఏ స్వభావము అంటే ఒక దైవికమైనటువంటి స్వభావము, ఒక దైవికమైన లక్షణము. అప్పుడే యజ్ఞుడవు నువ్వు. అదే చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. నూతన హృదయం ఇస్తాడట, నూతన స్వభావం ఇస్తాడట. ఇంకొకటి ఉంటుంది, రాతి గుండె. ఇప్పుడు చెప్పండి, లేఖనం మన గుండెలు ఏం గుండెలు అని చెప్తుంది? లేఖనం చెప్తుంది, నేను కాదు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడంట. అర్థం ఏంటమ్మా? రాతి గుండెకి ప్రేమ ఉంటుందా? రాతి గుండెకి విశ్వాసం ఉంటుందా? రాతి గుండెకి భక్తి ఉంటుందా? రాతి గుండె ఉపవాస ప్రార్థన చేస్తుందా? రాతి గుండె పక్కన వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తుందా? విజ్ఞాపన ప్రార్థన చేయటం వస్తుందా రాతి గుండెకి? రాతి గుండెకి ఉండే లక్షణం ఏంటి? నువ్వు తుమ్మినా, దగ్గినా, కొట్టినా, లాక్కున్నా, పీక్కున్నా అలా ఉంటుంది. అది ఏ యొక్క ఫీలింగ్స్ ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే రాయి. ఇప్పుడు మనం ఎవరు? ఈ లేఖనం ప్రకారం ఎవరు? ఐగుప్తీయులు 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడంట. తన కట్టడలను, తన విధులను గైకొని వానిగా తన ఆత్మను మీ మీద కుమ్మరిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట దేవుడు తన ఆత్మ చేత ఈ చిన్న మందను నింపుదునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ ఇక్కడ కుమ్మరించబడునుగాక. యేసు రక్తము చేత ప్రతి ఒక్కరు తడపబడుదురుగాక. దేవుని రాజ్యమును మీరందరూ కూడా చేరుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ స్వభావంలోకి రావాలి. ఎలాగంటే రాతి గుండె కొట్టివేయబడి మనకి చక్కటి మనస్సాక్షి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి హృదయం కావాలా. అక్కడికి రావాలి మనం. అక్కడికి వచ్చేదాకా వాళ్ళని 40 తిప్పాడు, మనల్ని తిప్పాలి. ఎందుకు రాయించాడు ఇవన్నీ? బైబిల్ కథలా? పెట్ట కథలు అయ్యామన్నా? పెట్ట కథలు కావు, కట్టు కథలు కావి. మన జీవితాలు, మన ఆత్మీయ జీవితానికి మెట్లు అయ్యి. ఏంటయ్యి? మెట్లు ఎక్కుకుంటే వెళ్ళాలి, వాటిని చూసుకుంటూ. అట్లాగే ఒకసారి నిర్గమకాండం 19 తీయండి. అదే నిర్గమ 19 1 నుంచి 6 వచనాలు చూడండి. అయ్యారు టైం అయినప్పుడు ఒక 10 నిమిషాల ముందు చెప్పండి. చదవండి నాన్న, జాగ్రత్తగా చదవండి. చాలా ఇంపార్టెంట్ ఈ లేఖనం. ఇప్పుడు మనకి చాలా అవసరం రాకడకి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమైన దినమంది వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. ఐగుప్తు నుంచి బయలుదేరారు,
సినాయికి వచ్చారు. చదవండి అమ్మా. వారు రెఫీదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యకు వచ్చి 6 వరకు చదవండి. ఆ అరణ్యమందు దిగిరి. ఉమ్. అక్కడ ఆ అరణ్యంలో పర్వతం నిలిచారు. ఎదుట ఐగుప్తును బయలుదేరారు, సినాయి దాకా వచ్చారు, అరణ్యంలో నిలిచారు. అరణ్యంకి వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. ఉమ్. అక్కడ ఆ పర్వతం మందు ఎదుట ఇశ్రాయేలును విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయాడు మోషే పై కొండ మీదకి. పిలిచాడు దేవుడు. చదవండి తల్లి. యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి. అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి అందరూ. అదే దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ముచ్చటించి యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసినది ఏమనగా, చెప్తున్నాడు మోషేని పిలిచి, మోషే నేను చెప్పేసి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మును ఆ. గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొందునో మీరు చూచితిరి. చూశారు కదా, గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టు మోసుకొచ్చాడండి దేవాది దేవుడు తన పిల్లల్ని. మోసుకొచ్చి సినాయి పర్వతం దగ్గరకు వచ్చాక మోషే నాయకుడైన మోసేని, రా ఇక రా, పైకి రా, అందరు కింద ఉన్నారు పిల్లలు, నువ్వు ఒక్కడే పైకి రా అన్నాడు. మోసే ఎక్కాడు. అప్పుడు మోసేతో ముచ్చటిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు మోసేతో. చదవండి తల్లి 6 దాకా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, శ్రద్ధగా, ఆ రోజున వాళ్ళు, ఈ రోజున మీరు కూడా శ్రద్ధగా వినాలి సంగమా. నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, నా వాక్యాన్ని అనుసరించి నడిచిన ఎడల సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన సమస్త భూలోకానికి అధిపతి నేనే, మహోన్నతుడను, సర్వోన్నతుడను, సర్వాధికారి, సర్వశక్తి సంపూర్ణుడనైన నేను చెప్తున్నాను. ఈ సర్వలోకము నాదే, ఈ సమస్త భూమి నాదే. నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, నా వాక్యాన్ని గైకొన్న ఎడల, నువ్వు నాకు స్వకీయ సంపాద్యమగుదువు. నీవు నాకు, చదువు తల్లి 6, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరల్లో? యాచక సమూహమైన రాజ్యం. అదే దేవుని రాజ్యం. వాళ్ళే దేవుని రాజ్యం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 3 ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా వినండి. వీళ్ళని తొందరగా కంప్లీట్ చేసేస్తాను స్పీడ్గా. చాలా పెద్ద మెసేజ్ ఇది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు వీళ్ళు? ఐగుప్తు. బానిసలుగా ఉన్న తన పిల్లల్ని ఇడిపించుకొని తండ్రి అయిన దేవుడు గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా మోసుకొని వచ్చాడు. ఫస్ట్ ఐగుప్తు దాటారు. ఐగుప్తు అంటే లోకం. ఏంటది? లోకం. లేదా శరీర సంబంధమైన జీవితం కూడా చెప్పుకోవచ్చు మనం. ప్రకృతి సంబంధమైన జీవితం కూడా చెప్పుకోవచ్చు మనం కొత్త నిబంధనల ప్రకారం. సో తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎర్ర సముద్రం దాకా వచ్చాడు. ఎర్ర సముద్రం దాటిచ్చాడు. సినాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఐగుప్తు దగ్గర మాట్లాడా? ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడా? ఎర్ర సముద్రం దాటి సినాయి వచ్చారు కదా. సినాయి పర్వతం దగ్గరికి వచ్చాక మోసే కమాన్ అన్నాడు. ఎందుకు? ఐగుప్తులను చెప్పచ్చు ఈ మాటలు, మీరు నాకు రాజ్యమై ఉన్నారని. ఎర్ర సముద్రం దగ్గర చెప్పొచ్చు కదా, మీరు నాకు యాచక సమూహమై ఉన్నారని. ఎందుకు చెప్పరా? ఐగుప్తులో చెప్పలేదు, ఎర్ర సముద్రం దగ్గర చెప్పలేదు, సినాయి దగ్గరకు వచ్చాక చెప్పాడు, మీరు నాకు రాజ్యము నా పిల్లల్లారా అని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటి దీంట్లో ఉన్న మర్మం చెప్పండి. మాటలు రాలేదు అప్పటిదాకా, దేవుడు అప్పుడే వచ్చినాయి మాటలు. ఐగుప్తులో మాటలు రావా దేవునికి? ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడలేడా దేవుడు? ఐగుప్తుని దాటిచ్చాడు, ఎర్ర సముద్రం దాటిచ్చాడు. సినాయి వచ్చాక డిక్లేర్ చేశాడు. ఏం డిక్లేర్ చేశాడు? సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ఏంటది? మీరు నా రాజ్య సంబంధులు అని. ఇదే మనం ఈ పూట నేర్చుకోవాల్సిన పాఠం. ఐగుప్తు అంటే చెప్పాను కదా లోకం. ఐగుప్తు అంటే పాత పాపపు స్వభావం. ఐగుప్తు అంటే ప్రకృతి సంబంధమైన జీవితము. ఐగుప్తు అంటే పాపములో పుట్టి పాపములో పెరిగిన శరీరానుసారమైనటువంటి జీవితము. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. మాట్లాడ నీతో, నిన్ను ముట్టడు, నిన్ను పట్టించుకోడు, అసలు మాట్లాడు, చూస్తూ ఉంటాడు. మాట్లాడాల. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు అంటే ఐగుప్తు అనే పాత పాపిష్టి స్వభావాన్ని విడిచిపెట్టారు, లోకాన్ని విడిచిపెట్టారు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర కూడా మాట్లాడాల.
ఎందుకు అంటే ఎర్ర సముద్రం బాప్తిస్మానికి సాదృశ్యము. ఒక వ్యక్తి దేవునికి రాజ్యంగా మారాలి అంటే 3 అనుభవాలు ఉండాలి. ఆ రోజున ఐగుప్తీలే కావచ్చు, ఆ రోజున ఇజ్రాయేలీలే కావచ్చు, ఈ రోజున సంఘము, చర్చి అయిన నువ్వు నేను అయినటువంటి విశ్వాసులమే కావచ్చు, ఎవరైనా సరే ఒక క్రైస్తవ్యుడు, ఒక విశ్వాసి దేవునికి రాజ్యంగా మారాలి అంటే 3 అనుభవాల్లోనికి రావాలి. అనుభవాలయ్యి ఊహాగానాలు, కట్టు కల్పన, కథలు కావయి, కళలు కావు, అనుభవాలు. అనుభవం అంటే ఏంటి? క్రియలు, మాటలు కాకుండా చేతలు అని అర్థం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ 3 అనుభవాల్లోనికి రావాలి. ఫస్ట్, నువ్వు లోకానుసారమైన జీవితాన్ని విసర్జించేసి ఆత్మానుసారమైన జీవితాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన 3వ రోజు లేచాడని విశ్వసిస్తే అప్పుడు నీకు రక్షణ వస్తుంది. గుర్తుపెట్టుకో. మారు మనసు లేకుండా నీకు రక్షణ వచ్చినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవనే విషయం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వసించావు కానీ మారు మనసు ఉందా? బుద్ధి కలకలకను బుద్ధి లేని కన్యకలు 5 విడబడ్డారు, 5 ఎత్తబడ్డారు. ఎందుకంటే కారణం అదే. సార్వత్రిక సంఘం 10 మంది కన్యకలతో పోల్చాడు దేవుడు. అంటే సార్వత్రిక సంఘంలో 5 పోతున్నారు, 5 ఎత్తబడుతున్నారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సార్వత్రిక సంఘం సగం పోతుంది, రేపు పొద్దుట పాతాళానికి సగం ఎత్తబడుతుందండి. ఎంత బాధాకరమైన విషయం ఇది. లేఖనం చెప్తోంది, నేను కాదు, చాలా స్పష్టంగా చెప్తోంది లేఖనము. ఇప్పుడు అలా చూస్తే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు అంటే మనం బాప్తిసం తీసుకున్నామా లేదా? తీసుకున్నాం కదా. యేసుక్రీస్తు నామం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుని ఉన్నాం మనం. వెళ్ళిపోతామా పరలోకానికి? ఎప్పుడు మాట్లాడాడు తండ్రి? ఇజ్రాయేలుతో ఎప్పుడు మాట్లాడాడు? ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడాడు. నా రాజ్యం అని చెప్పాడా? నో, చెప్పలా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి బాప్తిసం తీసుకుని వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? పిచ్చి సంగమా? లేఖనాలు చదవాలి. లేఖనములో దేవుని శక్తి ఉన్నది. కొంత ఇచ్చట, కొంత అచట ఉంటుంది మర్మము. లేఖనమే చెప్తుంది. మళ్ళీ అది కూడా ఒక దగ్గర ఉండదట. కొంత ఇచ్చట, కొంత అచట ఉంటది. అదే సర్వసత్యము. దేవునికి మహిమ కలుగును గాక. సర్వసత్యంలోనికి రాకపోతే సంఘము బుద్ధి లేని కన్యకలు 5 ఎలా విడవబడ్డారో ఆ రీతిగా విడవబడే ప్రమాదం ఉంది. కానీ ఈరోజు దేవుడు మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కృపగల దేవుడు, దయగల దేవుడు, కనికరము గల దేవుడు, ప్రేమ వాత్సల్యములు గల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఒక్కసారి సర్వసత్యం తెలుసుకో, నాలో బలపడు, నేను వచ్చే టయానికి నా ఎదురుగా నిలవబడు, నా రాజ్యములో నీ ఉందువుగాక అంటూ ఉన్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారా? ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గర రాజ్యం అయ్యారని చెప్పలా, 3వ స్టేజ్లో చెప్పాడు. సినాయి దగ్గరికి వచ్చాక అప్పుడు అన్నాడు, దా మోసే కమాన్ అని చెప్పి డిక్లేర్ చేశాడు. అంటే ఇప్పుడు సినాయి పర్వతం దేనికి సాదృశ్యము? మనము పాత పాపిష్టి జీవితాన్ని వదిలేసాం. నెంబర్ 1 యేసయ్యను నమ్ముకున్నాం. ఇప్పుడు నెంబర్ 2 బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు నెంబర్ 3 3వ అనుభవంలోనికి రావాలి. అదే సినాయి పర్వతం మీదకి పిలిచి ఏమిచ్చాడు? చేతిలో ఏం పెట్టాడు? ఆ రోజున మాట్లాడి మీరు నాకు రాజ్యమై ఉన్నారని చెప్పాడు. మోసే ఏం పట్టుకుంది దిగాడు కిందకి? ఏంటది? గట్టిగా వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞలు. ఎప్పుడైతే ఆజ్ఞలు పొందుకుంటావో ఆ రోజు నువ్వెవరు? దేవుని రాజ్యము. అప్పుడు ఇచ్చాడు ఆజ్ఞలు దేవుడు. అప్పటిదాకా ఇవ్వాల. ఐగుప్తులు ఇచ్చాడా? ఎర్ర సముద్రం దగ్గర ఇచ్చాడా? ఇవ్వాల. ఎర్ర సముద్రం దాటిచ్చి తిప్పి 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 పరీక్షించి తుప్పు గిప్పు వెళ్ళగొట్టి అవిశ్వాసాన్ని, అవిధేయతను, భక్తిహీనతను తీసివేసి అప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రేమ ఆజ్ఞలు. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? సినాయి పర్వతం పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు యేసయ్య, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన ఎడల నాకు పాత్రుడు కాదు. అంటే అర్థం ఏంటి? రేపు రెండో రాకడలో వచ్చేది ఎవరు వస్తున్నారు మన దగ్గరికి?
యేసయ్య. నాకు పాత్రులు కాదు అని ఎవరిని చెప్పాడు? నీటి మూలంగా పుట్టినోడు ఆయనకి రాజ్యానికి పాత్రుడు కాడు. ఆత్మ మూలంగా. ఇప్పుడు సినాయి దగ్గర ఎట్లా పుట్టారు వీళ్ళు? వాళ్ళకి అప్పుడు వచ్చింది ప్రేమ ఆజ్ఞ. ఆత్మదేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 అనుభవాలు దాటిన తర్వాత మనము దేవునికి ఏమవుతున్నాము? రాజ్యం అవుతున్నాము. మనము దేవునికి ఏమవుతున్నామంటే యాచక సమూహం అవుతూ ఉన్నాము. సో ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్ళి నేర్చుకుందామా? ఒకసారి లూకా సువార్త తీయండి, 12వ అధ్యాయం 32 చూడండి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఇంకొంచెం ఉన్నది. ముందు, ఇంకొంచెం పైన వదిలేసావు. చిన్నమంద భయపడు. అసలు ముఖ్య పదం వదిలేసావు. చిన్న మంద భయపడకుడి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీతోటే చెప్తున్నాడు, చిన్న మంద, ఇక్కడ కూడుకొని ఉన్న నా చిన్న మంద, మీరు భయపడకుడి. మీకు నరకము లేదు, మీకు శిక్ష లేదు, మీరందరూ నాకు రాజ్యమై ఉన్నారు. ఆమేన్. దేవుని రాజ్యంలో చేరేది ఎవరెంతకి? లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు నుంచి. తేరినోళ్ళు ఎంతమంది కనానికి? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇగో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు అక్కడ మాట్లాడితే ఇప్పుడు కుమారుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చిన్న మంద. చిన్న మంద అంటే ఇది అంటే అంకెల, పదుల సంఖ్య, వందల సంఖ్య, వేల సంఖ్య లేదా లక్షల సంఖ్య. ఇది చిన్న మంద అంటే ఏంటి అసలు చెప్పాలి? 4-5 ఉండే చిన్న మంద. దేవుని వాక్యం చాలా డెప్త్గా ఉంటుంది. దేవుడు తన రాజ్యాన్ని ఎవరికి ఇస్తున్నాడంటే ఈ లేఖనం ప్రకారం ఎవరికి ఇస్తున్నాడట? చిన్న మందకి ఇస్తున్నాడు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఎవరు? చిన్న మంద. ఇప్పుడు యోహాను సువార్తలోకి రండి. 6వ యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుంచి 60 వచనం చూడండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. ఇప్పుడు ఎవరో విమర్శించడానికని కాదు, చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సత్యాన్ని చెప్పాలంటే కొన్ని ఉపమానాలు తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఇప్పుడు చాలా మంది స్వస్థతల కోసం ఉరుకుతూ ఉంటారు, ఆశీర్వాదాల కోసం ఉరుకుతూ ఉంటారు. స్వస్థతలు పొందుకున్న వారు దేవుని రాజ్యానికి అర్హులా? ఆశీర్వాదాలు పొందుకున్న వారు దేవుని రాజ్యానికి అర్హులా? మాకు బాగా ఆకలేస్తుంది, మాకు మాంసం పెట్టాల్సిందే అన్నారు. పూరేడు పిట్టల గొట్ట వేసాడు, తినండి అన్నాడు. తిన్నారు. అబ్బా బాగా కడుపు నిండిందయ్యా. లేదు ఇంకా తినండి అన్నాడు. అబ్బా గొంతు దాకా వచ్చిందయ్యా. లేదు నా పిల్ల ఇంకా తినండి అన్నాడు. ముక్కుల్లో నుంచి వచ్చింది. ఎటు నుంచి వచ్చింది? పెట్టాడుగా, వెళ్ళారు పరలోకం. ఎందుకు రాయించాడు తెలుసా? దేవుడు జాగ్రత్తగా లేఖనాలని, మనకి ఎంత అవసరమో తెలుసా ఇవన్నీ. వాళ్ళు అడిగిన మొత్తం ఇచ్చాడు తెలుసా. ఒకసారి కీర్తన 106:14-15 చూడండి. ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడ. కీర్తన 106. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి. ఆ రోజు వాళ్ళు ఆశించారు. ఇవాళ సంఘాలు ఏం చేస్తున్నాయి? రాని స్వస్థతలు రాని ఆశీర్వాదాలు రాని అడుగుతున్నారా లేదా? ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? అరణ్యంలో వారు బహుగా, మామూలుగా కాదు, బహుగా ఆశించారట. ఎడారిలో దేవుని శోధించిరి. ఆశించటం అంటే మామూలుగా కాదు, శోధనట. నువ్వు ఇస్తావా లేదా మాకు? సనగటము, గుణగటము, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడటము. దేవుడు ఇవ్వకపోతే ఏమంటున్నారు తెలుసా వీళ్ళు? ఐగుప్తులో సమాధులు లేవా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి. బానిసలుగా ఉన్న తన పిల్లల్ని విడిపించుకొని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించుకుంటూ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చుకొని వారు నడిపించుకుంటూ అమాలేకీయులు, అమోరీయులు మొదలగు వారు శత్రు దేశాల వారు దండిస్తే తన పిల్లల పక్షాన యుద్ధం చేసి తన పిల్లల్ని గెలిపించుకుంటూ తీసుకొస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ సమాధులు లేవా?
బానిస బతుకులు బతికారు కదా, అక్కడ సమాధులు లేవా, అందుకు తీసుకొచ్చావు మమ్మల్ని. ఎవరిని దూషిస్తున్నారు వీళ్ళు? మోషే. దేవుని. ఇప్పుడు మనం ఏంటి ఉపవాస ప్రార్థన పెట్టి చేసేది ఏంటి? ఉపవాస ప్రార్థన పెట్టి ఇల్లు కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, మా అమ్మాయికి మంచి భర్త కావాలి, మా అబ్బాయికి మంచి భార్య కావాలి, మనవడు కావాలి, మనవరాలు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, పిండాకుడు కావాలి. ఇదేనా మన పని? ఎవరన్నా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని ఉపవాసం చేసి ప్రార్థన చేసిన వాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. దేవుని రాజ్యం రావాలని ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కడుండడు. అదే ఇక్కడ ఏంటంటే ఎడారిలో బహుగా ఆశించాడు. ఆశ కడుపు నిండదు మనకి. ఎంత పెట్టినా ముక్కుల దాకా పెట్టాడు, ముక్కుల్లోంచి వచ్చింది బయటికి, చచ్చారు మొత్తం. ఇక్కడ అదే ఉంటది. చదువమ్మది. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారి కోరినవన్నీ ఇచ్చాడండి దేవుడు. ఇచ్చాను. ఆయనను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలుగు చేశాను. క్షీణత క్షీణించిపోయారు అంటే అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళారా? నా రాజ్యం అని చెప్పాడు కదా, వెళ్ళారా? నా రాజ్యం అని డిక్లేర్ చేశాడు కదా సినాయి దగ్గర. వీళ్ళు వెళ్ళారా? ఏర్పరచబడిన వారు సైతం ఏమయ్యారు? తప్పిపోయారు. ఇప్పుడు యోహాను సువార్తలోకి రారు, అధ్యాయంలోకి. అదే ఇక్కడ కుమారుడు చెప్తున్నాడు. తండ్రి ఎలాంటి బాధపడ్డాడు ఆ రోజున ఇశ్రాయేలీయుల పిల్లలతోటి, మన పూర్వీకులతోటి, మన పితరులతోటి. ఈ రోజున సంఘం కూడా కుమారుడని యేసుక్రీస్తుని ఎలా శోధిస్తుందో తెలుసా? 66 చూడమ్మా. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయనని వెంబడింపలేదు. ఎందుకంట? ఎందుకు వదిలేసి వెళ్ళారు యేసయ్యని శిష్యులు? కుంభాలు పెట్టాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి పెట్టాడు? తిన్నారుగా. ఏమైపోయారు? ఇక్కడ మళ్ళీ ఇక్కడ కనపడట్లా, విడిచెళ్ళిపోయారట యేసయ్యని. ఎందుకు? కారణం ఏంటి? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడుగా, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడా లేదా? చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించాడా? చనిపోయిన నాయులు విధవరాని కుమారుని బ్రతికించాడా? చనిపోయిన లాజర్ను బ్రతికించాడా? కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడా? గుడ్డివాడికి చూపిచ్చాడా? ఏ రోగం, ఎక్కడ ఏ జబ్బు ఉన్నా సరే, ప్రతి విధమైన రోగం అట, మామూలు రోగాలు కావయి, ప్రతి విధమైన రోగాలకు కూడా స్వస్థతనిచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యారు? చిన్న మంద అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తా మీకు. ఇప్పుడు 67 చదువు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 1000 మంది తిన్నారు. తిరిగి కట్ చేస్తే 12 మంది మిగిలారు అక్కడ. ఈ 12 మందిని కూడా అడుగుతున్నాడు, మీరు కూడా ఎందుకున్నారు? వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అన్నం పెట్టినప్పుడు వెనక ఎంతమంది ఉన్నారు? కొండ మీద ప్రసంగం ఉందా? ఎంతమందికి అన్నం పెట్టాడు అక్కడ? 1000 మంది ఉన్నారు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి పారిపోయారు విడిచిపెట్టి. ఎందుకు? స్వస్థతలు కావాలా, తిండి కావాలా, ఆశలు, కోరికలు అవన్నీ ఇస్తా ఉంటే ఉంటారు. ఇవ్వకపోతే ఏమైంది? మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. ఇప్పుడు 70లోకి రా. అందుకు యేసు, నేను మిమ్మును 12గా ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 12 మంది ఎవరు? ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న వారు. చిన్న మంద అంటే ఇదే. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని అర్థం కాదు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అని అర్థం కాదు. ఇక్కడ 12 మందిని ఏర్పాటు చేసుకుంటే అందులో ఒకడు దొంగ అయ్యాడు. అంటే ఏర్పాటు చేసుకున్న వారిలో నుంచి కూడా ఒకడు ఏమయ్యాడు? తప్పిపోయి నశించిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి దిగిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఆయన. అపోస్తలుడు, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుని రాజ్యం అయ్యాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి దిగిపోయాడు. 11 మందిని తయారు చేశాడు. దేవుని యొక్క చిన్న మంద అంటే ఏంటో తెలుసా? సంఖ్య కాదు, ఇది సంఖ్యకు సంబంధించింది కాదు. అందుకే అంటాడు,
ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గంలో ఉన్నవారు ఆయన సంబంధులు కాదు. ఇరుకు మార్గంలో ఎవరైతే నడిచారో వారు చిన్న మంది. అంటే ఆచారాల జోలికి వెళ్లకుండా, సాంప్రదాయాల జోలికి వెళ్లకుండా, లోక సంబంధమైన విషయాలకు లోపడకుండా, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము జోలికి వెళ్లకుండా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కట్టడలను, దేవుని విధులను గైకొనుచు వాక్యానుసారంగా బ్రతుకుతారే వారు ఏ మార్గం? అది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో ఉన్న మందే చిన్న మంద. ఆ చిన్న మందే దేవుని రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని రాజ్యమే యేసయ్య బాహువుగా ఏలే రాజ్యము. ఆ యొక్క బాహు ఏలే రాజ్యమే రేపొద్దుట రెండో రాకల్లో ఎత్తబడే సంఘము. అదే సార్వత్రిక సంఘము. అర్థమైందా? ఇంకా మళ్ళీ చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం, ఆమోస్ గ్రంథం తీయండి, 8వ అధ్యాయం తీయండి, 11, 12 చూడండి. ఆమోసు 8, 11, 12. రాబో దినముల అయ్యగారు నా సమయం ఉందా? ఎంత ఉంది? ఇంకా అయిపోయిందా? ఓవరా? మరి చెప్పట్లే. ఓకే, ఇదే చెప్పి నీకు అందుకే చెప్పమని చెప్పి ఇదొక్కటి చెప్పి. రాబో దినముల యందు దేశంలో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేక. రాబోవు దినములలో ప్రవచనం అండి ఇది. క్షామం పుట్టిస్తాడంట. ఆ క్షామం ఏం క్షామము? అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన. యెహోవా మాటను వినకపోవటం వలన అంటే దేవుని వాక్యం అంగీకరించకపోవటం వలన, దేవుని వాక్యాన్ని తిరస్కరించటం వలన వచ్చేటటువంటి క్షామం అంటది. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చాలమ్మా, చూసారా? రాబో దినముల్లో దేవుని వాక్యం దొరకదట. ఇవాళ ఇక్కడ దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు శరీర సంబంధమైన ఆహారాన్ని పెట్టి, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి, మీ దైవజనులను నుంచోబెట్టి 3 రోజులు ఇక్కడ కూటాలు పెట్టి వృద్ధి సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారాన్ని, అంటే 2 అంచుల ఖడ్గం వంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ వాక్యం అనేది రేపొద్దుట ఉండదు. అదే క్షామము. ఏమి క్షామము అంటే అన్నపానములు లేని క్షామము కాదటది. దేవుని మాట దొరకనటువంటి క్షామము. దేవుని మాట దొరకకపోతే మనిషి ఏమైపోతాడు? దేవుని యొక్క సహవాసం నుంచి తొలగిపోతాడు. దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోతాడు. పాపిష్టోడు అయిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ సముద్రం నుంచి ఆ సముద్రం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీవులు ఎత్తుకుతాడట. ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి, దక్షిణ దిక్కు నుంచి పడమరకు ఎత్తుకుతాడు, కానీ దొరకదు. ఈ రోజు అంటే నేడే నువ్వు దేవుని వాక్యము గైకొనిన ఎడల నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడదువు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు కలుగును గాక. అవును నాయన, మాతో ఈ పూట మీ పిల్లలతో సూటిగా మాట్లాడారు ప్రభు. అయ్యా, మీరు మాట్లాడిన మాటలు మా జీవితంలో నిరర్థకము నిష్ప్రయోజనం అవ్వకుండా 40 60 100 ఫలించినట్లుగా కృపను అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ఇక్కడ ఉన్న వారు ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఇంకా ఇక్కడికి రాలేకపోయిన వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వీరందరినీ మీ ఆత్మతో నింపండి, రక్తం చేత కడగండి తండ్రి. దేవునికి అయా మీ పిల్లలైన వీరందరినీ రాజ్యముగా యాచక సమూహంగా ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభు. తెలిసి తెలియక మేము చేసిన అపరాధములు, పాపములు, శాపములు, దోషములు, పితరుల పాపములు, జన్మతః పాపములు, ఆజ్ఞాతిక్రమములు ఏవి ఉన్నా ఈ రోజే ఇప్పుడే యేసు నామములో క్రీస్తు రక్తము చేత కొట్టివేయబడుదును గాక. ఇక్కడున్న వీరందరూ దేవుని రాజ్యము కింద ఏర్పాటు చేయబడి ఎత్తబడే గుంపులో చేర్చబడుదురు గాక. క్రీస్తు నామములో ఇది శీఘ్రంగా జరుగును గాక. బోధించి నేను భ్రష్టుని అయిపోకుండా మీ గాయములో మరుగు చేయబడి రక్షించబడుదును గాక. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సంగమా. చాలా జాగ్రత్తగా విన్నారు అందరూ ఓపికతోటి.